చిత్తూరు జిల్లా డీజీ నెల్లూరులో సిపిఐఎంఎల్ నాయకులు ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ మాఫియా వల్లే మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, కోల్కతా ఘటనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలని ఆరోపించారు. భారతదేశంలో మహిళలపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మోమితా కుటుంబాన్ని, ఆమెకు జరిగిన హత్యని సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేయాలి. అది కూడా 6 నెలల లోపల ముద్దాయిలను గుర్తించి వాళ్ళని విచారించి విచారణ పూర్తి చేసి వాళ్ళకి కఠిన శిక్ష వేయాలి. రెండోది, సాక్ష్యాధారం లేకుండా ఈరోజు ముద్దాయిలు గ్యాంగ్స్టర్ వాళ్ళు డ్రగ్స్, హెరాయిన్, గంజాయి, బ్రౌన్ షుగర్ అమ్మేటువంటి ముఠాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ ముఠా వెనకాల ఏ పెద్దలు వస్తుందో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించి వాళ్ళకి 6 నెలల లోపల శిక్ష విధించాలి. రెండోది, డాక్టర్ మోనికాని చదివించిన వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు నిరాబాక్యులు, నిరాశ్రయులైనారు. వాళ్ళ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయల్ని ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. అదే కలకత్తా నగరంలో ఒక మంచి భవనం నిర్మించి మౌనిక కుటుంబానికి డాక్టర్ మోమితా మెమోరియల్ భవనంగా కట్టించాలి.